సందేహమండి. పొదిలి నుండి సీతారాం గారు రాస్తున్నారు. వడుగు ఎందుకు చేస్తారు, వడుగు చేయ విధానం ఎలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. చాలా పెద్ద ప్రశ్న ఇది. వడుగు చేసే విధానం ఎలా అంటే చాలా సమయం తీసుకునే అంశం. వడుగు ఎందుకు చేస్తారు సులభంగా మాట్లాడుకున్నాం. ఉపనయనము అని అర్థం. ఉప సమీపే ప్రయాణించుట, గురువుగారితో కలిసి విద్యాభ్యసనం నిమిత్తమై ప్రయాణం ప్రారంభించడం ఉపనయనము అని చెప్పుకోవాలి. అయనము అంటే కాలము, మార్గము అనే అర్థాలు ఉన్నాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం, రాముని యొక్క అయనం రామాయణం ఇలా చెప్పుకుంటే విద్యాభ్యసనం నిమిత్తమై పిల్లవాడిని గురువుగారి దగ్గరికి పంపడం ఉపనయనం. ఆ వచ్చిన పిల్లవాడిని గురువుగారు పరీక్షించి నియమాలు ఇవి అని చెప్పి నియమాలకు అతడు ఉడంబడినట్లయితే, ఒప్పుకున్నట్లయితే అతడిని కొంత సంస్కరించి తన శిష్యగణంలోనికి స్వీకరిస్తాడు. అలా సంస్కరించే ప్రక్రియకు ఉపనయనము కార్యక్రమము అని పేరు. గర్భములో జన్మించినది పుట్టినది మొదలుగా గర్భబీజ సముత్పన్న ప్రభృతి అంటారు. గర్భములో బీజాంకుర ప్రాయంగా రూపంగా శిశువుకు రూపం ఏర్పడిన క్షణం నుంచి 5వ ఏడు పూర్తి అయ్యేంత వరకు ఉన్న కాలం 5వ ఏడు. బ్రహ్మవర్చస కామస్య విప్ర కార్యస్య పంచమే అని మనుస్మృతి. 5వ ఏట ఉపనయనం చేస్తే ఆ వటువుకు, విద్యార్థికి, బాలుడికి బ్రహ్మవర్చస్సు వస్తుంది. అనంతమైనటువంటి విద్య, వివేకము, జ్ఞానము అలవడుతాయి. 5వ ఏట ఉపనయనం చేయాలి. అలాంటి ఉపనయనం మా తండ్రి గారు నాకు ఆచరించారు. 5వ ఏట ఉపనయనం చేయాలి. ఈనాటి కాలంలో 8వ ఏట ఆచరిస్తున్నారు. గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత గర్భద్వాదశేషు రాజన్యం గర్భషోడశేషు వైశ్యం తదన్యం సర్వం. ఇట్లాగా ఆపస్తంభ సూత్రాన్ని అనుసరించి అందరూ కూడా ఉపనయనం చేసుకోవాలి. త్రైవర్ణికులు అంటూ ధర్మం చెబుతున్నారు. మిగతా అందరూ కూడా ఉపనయనము అంటే విద్యాభ్యసనం కోసమని ఒక ఓత్, ప్రమాణం గురువుగారి సన్నిధానంలో స్వీకరించడం. ఇది ఉపనయనము అంటే అర్థం. ఈ ఉపనయనాన్ని 5వ ఏట కానీ, 8వ ఏట కానీ, 12వ ఏట కానీ, 16వ ఏట కానీ, ఆ పిమ్మట ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఉపనయనం చేసుకోవాల్సిందే, జంధ్యం వేయవలసిందేను అంటారు. ఇది ఉపనయన సంస్కారంలో ఎప్పుడు, ఎలా అనేది, ఎందుకు అనేది విద్యాభ్యసనం కోసం. ఎలా అంటే తండ్రి గారికి అంటే ఆచార్యునికి, వటువుకు అంటే ఆ విద్యార్థికి, ఇరువురికి కూడా శుభ సమయం కావాలి, సుముహూర్తం కావాలి. ఆ వటువు ఈ విధంగా ఉపనయనం చేయడానికి సిద్ధపడిన వేళన ముండనం చేస్తారు, యజ్ఞోపవీతం ధరింపజేస్తారు, అజినం కడతారు, చేతికి ఒక రక్ష కోసమని కర్రముక చేతికి ఇస్తారు, పాలాశదండం అని దాని పేరు. అలాగే కమండలం ఇస్తారు. కృష్ణాజినందర్భమయీశమౌంజీ పాలాశదండ పరిధాన షాఠి. ఈ నియమాలతో ఆ పిల్లవాడిని, ఒరేనాయనా ఇక నీవు భిక్షాటనతో జీవించవలసింది. ఈ తల్లి, ఈ తండ్రి ఇంక నీకు సంబంధించిన వారు కారు. నీవు సూర్యనారాయణమూర్తికి సేవ చేసే నిమిత్తమై 2వ జన్మ జన్మించబోతున్నావు, ద్విజుడు అని పేరు. కాబట్టి నీవు భిక్షాటనతో జీవించవలసింది అంటూ వదిలిపెడతారు. అతడు గురువు గారిని ఆశ్రయించి విద్యాభ్యసనం వేడుకొని, ఎలా బ్రతుకుతావు అంటే భిక్షాటనతో స్వామి అని చెప్పుకొని తన గోత్రపురులంతా కూడా ఏర్పాటు చేసుకొని జీవిస్తాడు. ఇలాగా 8 ఏళ్ల వరకు విద్యాభ్యసనం చేయాలి. అంటే 8వ ఏట ఉపనయనము, 16వ సంవత్సరం వచ్చే వరకు విద్యాభ్యసనం. ఆ పిమ్మట 2 సంవత్సరాల పాటు కాశీవాసం, ఉన్నత విద్య, స్నాతకోత్తర విద్య. 18వ ఏడు దాటిన తర్వాత వివాహం చేసుకోవాలి, గృహస్థ ధర్మము. ఈ కాలంలో అతడు బ్రహ్మచర్య ఆశ్రమమును విధిగా పాటించాలి. కాబట్టి దీనికి బ్రహ్మచర్య ఆశ్రమము అని పేరు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనబడే 4 ఆశ్రమాలలో ఉపనయన సంస్కారము చేసుకున్నటువంటి వాడు బ్రహ్మచర్య ఆశ్రమములో జీవిస్తాడు కనుక అతడిని బ్రహ్మచారి అన్నారు. కాబట్టి ఉపనయనం ఎందుకొరకు అంటే ఇందుకొరకు. ఏ విధంగా అంటే